హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజైతే నేషనల్ సైన్స్ డే కాబట్టి మా పిల్లల స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేశారు అనేదైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. మా పాప అయితే చాలా ఏడ్చేసిందండి. ఎందుకో తెలియదు, స్కూల్ నుంచి అయితే ఫోన్ వచ్చింది. నేనైతే హరీబరీగా వెళ్ళాను. తను ఎందుకు అలా బిహేవ్ చేసిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అందులో ఉన్న విషయం అనేది క్లారిటీగా తెలుస్తుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. స్కూల్ అయితే చాలా బాగుంటుందండి. మేమున్న ఏరియాలో ఈ స్కూల్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇదైతే కిండర్ గార్డెన్ అండి, అంటే చిన్న పిల్లలకు సంబంధించిన బ్లాక్ సైడ్ అయితే వచ్చాము. సో ఇదంతా పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు చేశారండి. ఎంత బాగా చేశారో కదా. సో చాలా బాగా అనిపించింది నాకు. ఈ బ్లాగ్ అండి, అంటే నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు అయితే ఇక్కడ క్లాసెస్ అవుతాయి. సో ఇది నర్సరీ అండ్ ఫస్ట్ క్లాస్ అండ్ యూకేజీ వాళ్ళు చేసింది. చాలా బాగా చేశారు. ఎంత క్యూట్గా చేశారో పిల్లలైతే. పాపం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా. నేను వద్దులే నాన్న సైలెంట్గా కూర్చోండిలే అన్నాను, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళు క్యూట్గా ఉన్నారు. వాళ్ళు చేసిన మోడల్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే నాకు ఇది బాగా నచ్చింది. ఓ ఇది బాగుంది, నీదేనా? నైస్ నైస్. ఓ నీది కూడా బాగుంది. విచ్ క్లాస్? డోంట్ టాక్. Don't have food. సో ప్రతి చోట వాయిస్ ఇస్తే బాగుండదు కదా, న్యాచురల్గా ఉంటేనే బాగుంటుందని కొంచెం న్యాచురల్గా ఉంచేశాను. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదండి. కిండర్ గార్డెన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు కదా, చాలా సౌండ్, చాలా డిస్టర్బెన్స్ ఉంది కదా. కానీ ఆ పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడడం చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ చూడండి, వాళ్ళైతే ఎంత బాగా చేశారు. నా ఉద్దేశంలో అయితే పిల్లలకి ఎప్పుడు చదువు చదువు అనే ప్రెషర్ లేకుండా అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటే పిల్లలకి కొంచెం రిలీఫ్ అని ఉంటుంది. కానీ ఇలాంటి సైన్స్ అండ్ మ్యాథ్స్ ఫెయిర్లు అంటూ పిల్లల కన్నా ఎక్కువ పేరెంట్స్కి ఎక్కువ వర్క్ ఉంటుంది, అదైతే ఒప్పుకుంటాను. విచ్ క్లాస్ నానా? బాగుంది కదా. ఇక్కడ వాటర్ కూడా వస్తుంది. ఇదైతే మా పాప ప్రిపేర్ చేసిందండి. సో తనే చేసింది ఓన్గా, నేనైతే ఏం హెల్ప్ చేయలేదు. జస్ట్ ఒక కటింగ్ దగ్గర ఆ స్టిక్స్ కట్ చేసేది ఉంటే మాత్రం కట్ చేసి ఇచ్చాను.
చెక్కింగ్ కానీ అంతా తనే చేసుకుంది. సో అది ఎట్లా వర్క్ అవుతుందో లేదా అని చెప్పి ఇంట్లో చెక్ చేస్తుంది అన్నట్టు. వాటర్ వీల్ అండి, వితౌట్ బ్యాటరీతోని ఎలా వర్క్ అవుతుందో అనేది తను చేసింది. సో ఆ బాటిల్లో వాటర్ పెట్టినప్పుడు ఆ ఫోర్స్కి వాటర్ అనేది పైప్ నుంచి బయటకు వచ్చి ఆ వీల్ మీద పడుతుంది. ఆ వీల్ మీద పడ్డప్పుడు ఆ వీల్ మూవ్ అవుతుంది చూడండి. సో ఆ బాటిల్ క్యాప్ పెట్టేసరికి మూవ్ అవ్వట్లేదు, అంటే వాటర్ పడకపోతే ఆ వీల్ అనేది మూవ్ అవ్వట్లేదు. చాలా బాగా చేసింది. కానీ ఇలాంటి యాక్టివిటీస్ వల్ల పిల్లలకు కూడా ఎందులో టాలెంట్ ఉందనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరిలో ఏదో టాలెంట్ ఉంటుందండి. కొంచెంమంది ఏమో బాగా చదవగలుగుతారు, కొంచెంమంది ఏమో బాగా పెయింటింగ్ చేయగలుగుతారు, కొంచెంమంది ఏమో డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్తోని చేసేవాళ్ళు ఉంటారు. సో ప్రతి ఒక్క దాంట్లో టాలెంట్ ఉంటుంది. మేమా లేకపోతే మీరు మళ్ళీ ఇంట్లో వెళ్ళాక పని చేసేది ఓకే అట్లనే మంచి పెట్టండి బబుల్స్ తీసుకోండి. ఓకే అంత అయిపోయింది. కాలేదా? ఏం లే, ఈ వంట చేసేటప్పుడు ఎన్నో కాలుతాయి, ఇది ఒక కాలడం అంతే. వెరీ ఈగర్. 5 4 3 2 and 1. వావ్, నైస్, థాంక్యూ. ఇదంతా ఇప్పటి వరకు మీరు చూసింది హయ్యర్ సెక్షన్ అండి. ఇంకా చాలా ఉంది, బట్ వీడియో లెంత్ అవుతుందని నేను తీయలేదు. ఇదైతే ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారండి. సో ఆర్ట్ ఎగ్జిబిషన్లో కూడా చాలా బాగున్నాయి. ఇందులో మా బాబు వేసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. మా బాబుకి అయితే డ్రాయింగ్ చాలా ఇంట్రెస్ట్ అండి. సో తను డ్రాయింగ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో ఈ పిల్లలకి ఏది ఇష్టం ఉంటే అందులో మాత్రమే మనం ఎంకరేజ్ చేయాలండి, బలవంతంగా మాత్రం చేయొద్దు. సో మా బాబుకి డ్రాయింగ్ ఇంట్రెస్ట్, సో డ్రాయింగ్కి నేను ఎంకరేజ్ చేశాను. సైన్స్ ఫేర్కి తను ఇంట్రెస్ట్ చూపించలేడు, అందుకే పార్టిసిపేట్ చేయలే. అక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా, సో వచ్చే పేరెంట్స్ అందరికీ ఆర్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నట్టు. తను ఎందుకు ఏడ్చిందంటే, ఇక్కడ చూడండి తన ఇంట్లో ప్రిపేర్ చేసిన మోడల్ ఇది స్కూల్లో ఇలా అయిపోయింది. అంటే ఇంట్లో బాగా చెక్ చేసేసరికి ఆ వాటర్ అనేది స్టిక్స్ పైన పడేసరికి ఆ గ్లూ విడిపోయేసరికి ఆ పార్ట్స్గా డివైడ్ అయిపోయింది తనది. సో అందుకని చెప్పి అసలు ఎంతమంది చెప్పినా ఊరుకోకుండా ఒకటే ఏడుపంట. తను ఏంటంటే ఏడుస్తే కొంచెం వాయిస్ అనేది బయటకు రాదు, లోపలనే ఏడుస్తుంది. అప్పుడు బ్రీతింగ్ అనేది పట్టేస్తుంది కదా, కొంచెం అట్లా టెన్షన్ అన్నట్టు భయం వేస్తుంది తను ఏడుస్తుంటే. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. సో ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది. థ్యాంక్స్ అండి, ఉంటాను.